సాఫ్ట్వేర్ జాబ్స్ కి పెద్దగా వాల్యూ లేదు, జాబ్స్ తీసేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పడం కానీ ఇలాంటివి వస్తున్నాయి కదా వాయిస్. మీ పరిస్థితి ఎట్లాగా ఉంది సార్? లేదు సార్, అంటే ఫస్ట్ వేరే కంపెనీస్లో ఫైరింగ్ ఉంది, టర్మినేషన్ జరుగుతుంది, అయినా కానీ వాళ్ళు ఫీల్డ్ చేంజ్ అవ్వట్లేదు. వాళ్ళ డిపార్ట్మెంట్ అనేది ఐటీలోనే ఉంది, వాళ్ళ డెసిగ్నేషన్ అన్న ఐటీలోనే ఉంటుంది. వాళ్ళు ట్రై చేసే కంపెనీస్ కూడా ఐటీ కంపెనీసే ట్రై చేస్తారు, కానీ వాళ్ళు స్విచ్ అవ్వరు సార్. దానికి సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో స్విచ్ అవ్వరు. ఎన్ని కంపెనీల్లో ఎంత ఫైరింగ్ జరిగినా వేరే కంపెనీలో ఆపర్చునిటీస్ ఉంటాయి, వేరే కంపెనీస్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి. వేరే కంపెనీస్ ఈ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇవైతే ఉన్నాయో ఆడికి కంపెనీస్ కొత్తగా వస్తూనే ఉన్నాయి, ఆపర్చునిటీస్ వాళ్ళు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా కొంచెం గట్టిగా అంటే ఎక్స్పీరియన్స్ సీనియర్ పర్సన్స్ కంపెనీస్నే పెడుతున్నారు సార్. కంపెనీస్ పెడుతున్నారు అంటే వేరే వాళ్ళతో ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వేరే కొంతమంది ఎంప్లాయీస్ ని బ్యాక్ ఎండ్ నుంచి కానీ బ్యాక్ డోర్ నుంచి కానీ తీసుకొని వాళ్ళే సొంతంగా ఒక కంపెనీని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళే ఒక కంపెనీని పెట్టి దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళ ఎర్నింగ్స్ ఏదైతే ఉన్నాయో, వాళ్ళ సేవింగ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా కంపెనీ మీద పెట్టి ముందు రోజుల్లో అంటే బిఫోర్ కోవిడ్ అనుకున్నాం అనుకోండి, వాళ్ళు సేవింగ్స్ని ఏదైనా ఇన్వెస్ట్ చేయడం, ఏదైనా ఇల్లు కొనుక్కోవడం, ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడం మీద చేసేవాళ్ళు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ఇక్కడ కంపెనీ పెట్టాలంటే ట్యాక్సెస్ ఎక్కువ పే చేయాలి సార్. మనం కంపెనీ ఏదైనా పెట్టాలంటే పర్మిషన్స్ కానించి ట్యాక్సెస్ కానించి ఎక్కువ ఉంటాయి. సో మనకి ఏదైనా బల్క్ అమౌంట్ మనకు వచ్చింది అనుకోండి, ఏదైనా గోల్డ్ కొనుక్కుందాం లేదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుందాం, ఇనే దాని మీదే ఫోకస్ ఉన్నది. బట్ ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ లైఫ్ స్టైల్ మారడం, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ పెరిగింది. ముందుట్లాగా ఖర్చు పెట్టడానికి భయపడేవాళ్ళు, ఇప్పుడు ఖర్చు పెట్టడానికి భయపడట్లేదు. సో దీంట్లో కొంచెం నిలబడితే ఐటీలో మనం ఎక్కువ ఎర్నింగ్స్ చేయొచ్చు, మనం కంపెనీ పెట్టి ఎక్కువ ఎర్నింగ్ చేయొచ్చు. ఎంటర్ప్రిన్యూర్ అనేది బాగా పెరిగింది. కంపెనీస్ పెడదాం, ఏదైనా వ్యాపారం చేద్దాం, మనం నలుగురికి జాబ్ ఇచ్చామనుకోండి, మనం ఇప్పుడు ఓనర్ అవుతాం. మనం ఎవరికి సమాధానం చెప్పాలి, మనం ఓనర్ అవుతాం, మన కింద ఎంప్లాయీస్ ఉంటారు, మనది అడ్మినిస్ట్రేషన్ పరిపాలన మంది. ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఉంటాయి సార్, కొంచెం లేట్ అయినా ప్రాఫిట్స్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది సార్, అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ జాబ్ సార్. అది వైట్ కాలర్ జాబ్స్, కొన్ని ఎక్కువ హై శాలరీస్ ఉంటాయి, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది సార్. వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్ తేగలుగుతారు. మనం ఇన్వెస్ట్ చేయడం కంటే వేరే వాళ్ళని చెప్పి వాళ్ళని ఒప్పించి వాళ్ళకి క్లియర్గా మన ప్రోడక్ట్, మన సర్వీసెస్, ఐటీ సర్వీసెస్లో చాలా ఉన్నాయి కదా సార్. ప్రోడక్ట్ అవ్వచ్చు, సర్వీసెస్ అవ్వచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఏవైనా ఐటీ మీద డిపెండ్ అయినట్టువి మనం వేరే చిన్న కంపెనీ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైఅప్ అయ్యి ఇన్వెస్ట్ చేయండి, మేము రిటర్న్స్ చూపిస్తాం. ఓన్లీ మన సొంత డబ్బులు కాదు, అంతా కాదు, మనం కొంత పెట్టుకొని వేరే వాళ్ళ పార్ట్నర్స్ అని చెప్పలేం, ఇన్వెస్ట్మెంట్ తీసుకొని ఫండింగ్ అంటారు కదా సార్, ఫండింగ్ కార్పొరేట్ నుంచి ఫండింగ్ తెచ్చుకొని ఒక కంపెనీ పెద్దగా ఎస్టాబ్లిష్ చేసి విత్ ప్రాపర్ గా లీగల్ గా రిజిస్ట్రేషన్ తో పాటు వేరే వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేయకుండా, ఏంటి కంపెనీ మధ్యలో ఆపేయడం ఇలా లేకుండా ప్రాపర్ గా డీల్ చేస్తూ కొంతమంది ఎంప్లాయీస్ ని సెట్ చేసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీనో ఏదో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్ లో ఒక కంపెనీని పెట్టి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కి చేస్తున్నారు. బాగుంటుంది అంటారు. బాగుంటుంది. పోతే నాకు చిన్న డౌట్, ఇప్పుడు ప్రెసెంట్ యూత్ ఉంటాయి కదా, ఏ జాబ్కి వెళ్ళాలా, ఎటు పోతే లైఫ్ స్టైల్ బాగుంటుంది సార్? ఎటు వెళ్ళాలి, ఏ ఫీల్డ్ వెతుక్కోవాలి అనేది వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ ఉంటుంది కదా సార్. అది కొంతమందికి మ్యాథ్స్ ఉండొచ్చు, కొంతమందికి సోషల్ మీద ఉండొచ్చు, కొంతమందికి వేరే రకరకాల సబ్జెక్ట్ మీద ఉండొచ్చు సార్. అది డిపెండ్ అవ్వాలి సార్. ఫస్ట్ అంటే మీరు ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు పుష్ చేయడం ఉండదు సార్, ఫోర్స్ చేయడం, మీరు దీంతోకే వెళ్ళాలి, దీంట్లో అయితే లైఫ్ బాగుంటుంది అని వాళ్ళు చెప్తారు, ఓకే. బట్ పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు ఏ ఫీల్డ్ లోకి అయితే సూట్ అవుతారు. కొంతమంది మార్కెటింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళారు అనుకోండి, బాగా గట్టిగా మాట్లాడితే మార్కెటింగ్ లో వాళ్ళు కొట్టే వాళ్ళు ఉండరు. కొంతమంది సైలెంట్ గా ఉంటారు, వాళ్ళు మార్కెటింగ్ పెద్దగా సూట్ అవ్వరు. ఎందుకంటే మనం కస్టమర్ క్లయింట్స్ ఉంటారు, ప్రాస్పెక్ట్ అంటారు కదా సార్, వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు ఏం చెప్తారో మనం వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి, వాళ్ళు అడిగిన సర్వీసెస్ ని మనం ప్రొవైడ్ చేయాలి, మన ప్రోడక్ట్ ని డెవలప్ చేయాలి. అప్డేట్ అవుతూనే ఉంటుంది సార్ మార్కెట్, డే బై డే ఇప్పటికీ అప్డేట్ అయ్యేది మార్కెట్ మాత్రమే సార్. మార్కెట్ అప్డేట్ అవుతుంది, ఓకే. ఆ అప్డేట్ కి తగ్గట్టు ఈ పిల్లలు, ఈ జనరేషన్ లో ఉండే పిల్లలు ఫాలో అవుతున్నారా అంటే అది క్వశ్చన్ మార్కే సార్. ఎప్పటికీ అవుతున్నారా అంటే డెవలప్మెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు అడిక్ట్ అవ్వాలి, వీళ్ళు దానికి కమిట్ అవ్వాలి. చేంజ్ అవుతున్న సిచ్యువేషన్కి వీళ్ళు ఓకే, మనం దీంట్లో సక్సెస్ అవ్వగలుగుతాం, దీన్ని ఇంప్రూవ్ ముందుకు వెళ్ళగలుగుతాం అనేది వాళ్ళకే మెచ్యూరిటీ అంటారు కదా సార్. కొంచెం దాటిన తర్వాత ఎక్స్పీరియన్స్ని బట్టి వాళ్ళు పెరుగుతూ ఉంటుంది సార్. ఆ ఎక్స్పీరియన్స్ కానీ ఆ మెచ్యూరిటీ టైం కానీ వాళ్ళకి ఎక్కడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అలాంటి ఆలోచన తెప్పించే వాళ్ళు ఎవరంటారు? ఫస్ట్లో స్కూల్స్లో టీచర్స్ అంటారా, కాలేజీలో ప్రిన్సిపాల్స్ అంటారా, ఇంట్లో పేరెంట్స్ అంటారా?
సార్ వీటితో పాటు కండిషన్స్ కూడా వర్కింగ్ వాళ్ళు లివింగ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. బట్ స్టార్టింగ్ నుంచి మీరు చెప్పిన విధంగా స్టార్టింగ్ పేరెంట్హుడ్ ఉంటుంది కదా సార్, పేరెంట్స్ నుంచి ఇలా వెళ్తే ఫ్యూచర్ బాగుంటుంది అంటే అబ్బాయికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారనుకోండి, లాస్ట్లో అబ్బాయి నేను చెప్పిందే అంటే నా మాట వినుకుంటే. రీసెంట్గా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. BMW కారు కొనివ్వలేదని చెప్పి అబ్బాయి సూసైడ్ చేసుకుని చనిపోయారు. అది ఎందుకు వచ్చింది, ఆ స్టేజ్ ఎందుకు వచ్చిందంటే స్టార్టింగ్లో వాళ్ళు ఏమంటారంటే మనం కొంచెం వాళ్ళకి చనువు ఎక్కువ ఇవ్వడం, అల్లరి ఎక్కువ చేస్తున్నా, సైలెంట్గా ఉండడం, ఒక బిడ్డ కానీ కొంచెం గారాబం చేయడం అంటారు. ఆ స్టార్టింగ్ స్టేజ్లో అబ్బాయి 100 అడిగినప్పుడు ఎందుకు 100 స్టార్టింగ్ ఏదైతే మన మొక్కకి నీళ్ళు పోసే సమయం అంటారు కదా సార్, పెద్ద అయిన తర్వాత ఇంచడం కంటే మొక్క విరగంది మానవ విరగన అంటారు స్టార్టింగ్లో. అప్పుడే మన అబ్బాయిని జాగ్రత్తగా ఎందుకు ఖర్చులు ఎక్కువ పెరుగుతున్నాయి మనం వాళ్ళని అబ్జర్వ్ చేయాలి సార్. ఫస్ట్ ఏం చేస్తున్నారు అబ్బాయి, వాళ్ళు అడిగింది ఇచ్చేయడమే కదా సార్. అడిగింది ఇచ్చామనుకోండి వాళ్ళు ముందు స్టేజ్కి వెళ్తూనే ఉంటారు, ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక వెహికల్ అడిగారు అనుకోండి, స్కూటర్ ఏదైనా అడిగారు, ఇచ్చేసాం అనుకోండి, నెక్స్ట్ టైం అబ్బాయి పెద్దది అడుగుతాడు. ఇప్పుడు మనం ఇవ్వలేదు అనుకోండి, మొత్తం ఇదంతా వెళ్తుంది. లాస్ట్ మనం అడిగింది కానీ ఇవ్వకపోతే మనం కానీ ఇప్పుడు కానీ వాళ్ళు కానీ సరెండర్ అయితే లైఫ్ లాంగ్ మనం సరెండర్ అవ్వాల్సి వస్తుందేమో. మనం కానీ ఇప్పుడు కానీ డౌన్ అయ్యామంటే మన మాట మనకు ఇంక వాల్యూ లేదు, పేరెంట్స్ మాట మన మాట అవుతుంది. మనం ఇప్పుడు కానీ స్ట్రాంగ్ గా కానీ కూర్చున్నామంటే ఫ్యూచర్ లో మన మాటకు వాల్యూ ఉంటుంది అనే మెంటాలిటీ వాళ్ళకి వచ్చేస్తుంది. సో స్టార్టింగ్ స్టేజ్లోనే మన సిచ్యువేషన్ వాళ్ళు చెప్తూ మనం ఎలా బతుకుతున్నాం, మనం ఏ కండిషన్స్ లో ఉన్నాం అనేది వాళ్ళకి చెబుతూ, కాలేజీకి వెళ్ళిన తర్వాత లెక్చరర్స్ ఎలాగో చెప్తారు మేము మీకోసమే మీరు ముందుకు వెళ్ళాలి, కానీ వాళ్ళు పర్సనల్ గా వచ్చి వాళ్ళు చెప్పలేరు కదా సార్. పర్సనల్ అనేది పేరెంట్స్ చేతిలో ఉంటుంది, ప్రొఫెషనల్ గా అనేది లెక్చరర్స్ చేతిలో ఉంటుంది. ఎదిగే కొద్దీ అబ్బాయికి మొత్తం తెలుస్తుంది. వాళ్ళకి కెపాసిటీ లేనప్పుడు అబ్బాయి BMW కార్ అడిగారు, వాళ్ళు ఏదో డిజైర్ కార్ ఏదో ఇస్తానన్నారంట, వేరే కార్ ఇస్తానన్నా కూడా అబ్బాయి ఏదో సాటిస్ఫై అవ్వాల అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అబ్బాయి ఎలా పెరిగాడో మనం అర్థం చేసుకోవచ్చు. అది పూర్ గా ఉన్నాడా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారా, హై రిచ్ ఫ్యామిలీ ఏందనేది అర్థం. వాళ్ళేమో డైలీ లేబర్ అని చెప్పారు, ఇక్కడేమో కార్ అడిగారు, మనం వేరే కార్ తీసిస్తానన్నాం, అయినా అతని లెవెల్ కి మనం వెళ్ళలేకపోయినాం. కట్ చేస్తే మనం ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ మనం దీని మీద వేరే ఒక 10 మందిని అడిగితే అబ్బాయికి తగిన శాస్త్రం జరిగింది అది కరెక్ట్ అంటారా అంటున్నారు సార్. అంటే మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో పక్కన పెట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం ఇప్పుడు గురించి అబ్బాయి గురించి మాట్లాడాం, పేరెంటింగ్ తప్పు చేశారేమో, స్టార్టింగ్ లో వాళ్ళు సరిగా లేరేమో అనుకున్నాం సార్. బయటకు వెళ్ళి ఒక 10 పీపుల్ని ర్యాండమ్ గా 10 పీపుల్ సెలెక్ట్ చేసి ఇదే కాన్సెప్ట్ వాళ్ళకి కానీ చెప్పామంటే వాళ్ళు ఏమంటారంటే మంచిది జరిగింది, అబ్బాయి మంచి పని చేసిన వాళ్ళే, ఇంకొంచెం ముందుకెళ్తే ఈసారి ఏమడుగుతాడు, వాళ్ళ సిచ్యువేషన్ తెలుసు, వాళ్ళు ఏ స్టేజ్ లో ఉన్నారో తెలుసు, వీళ్ళు అడిగిన కోరిక ఏదైతే ఉందో అది అల్టిమేట్ అని తెలుసు, అయినా వీళ్ళు ట్రై చేశారు. అంటే వీళ్ళ మన స్థాయి మన కెపాసిటీ ఇంత అని చెప్పేలా చేశారంటే పబ్లిక్ ఏమంటారంటే పేరెంట్స్కి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే అక్కడ అడిగిన క్వశ్చన్ అలాంటిది. అదే కానీ మనం 100 రూపీస్ అడిగాం అనుకోండి, 100 ఇచ్చారు, నెక్స్ట్ 1000 అడిగాను, 1000 ఇస్తారు. 100 నుంచి 1000కి ఎందుకు వెళ్ళారు, మధ్యలో ఏమైంది 1000 ఎందుకు ఒకేసారి అంత డెవలప్మెంట్ ఎందుకు వచ్చింది? మనం ఒక స్టేజ్ లో ఉన్నాం తెలుస్తుంది, అక్కడ నుంచి ఒకేసారి అంత జంప్ అయినప్పుడు అంత మార్జిన్ లో పెరిగినప్పుడు మనం ఒక్కడే దాన్ని కట్ చేస్తుంటే ఎందుకు అడుగుతున్నారు, ఏమైంది మాతో చెప్పు, వాళ్ళు తీర్చేటివే. అబ్బాయికి ఇప్పుడు ఏదో మేము ఏమంటారు, అబ్బాయికి నచ్చిన చదువు ఇచ్చాం, నచ్చినంత ఇచ్చినాం, నచ్చిన అవసరాలు ఇచ్చినాం, మేము ఏం చేయాలి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, ఇంకేం కావాలి వాడికి, ఎందుకు ఇలా చేసుకున్నారు అని లాస్ట్ క్వశ్చన్ వాళ్ళు వేస్తారు. అప్పుడు మనం ఏం చెప్పాలి, వాళ్ళు మీరు అన్నీ ఇచ్చారు, అబ్బాయి ఏం చేస్తున్నారో చూసారా, అబ్బాయిని నోటీస్ చేశారా, అబ్బాయిని అబ్జర్వ్ చేశారా? అంటే ఇప్పుడు అబ్బాయి చేతిలో మొబైల్ ఉంటుంది, మొబైల్స్ తో బెట్టింగ్ ఆడుతుంటాడు సార్. ఇవన్నీ కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయొచ్చు సార్. ఎలాగంటే ఇప్పుడు మనం వాళ్ళకి కొంచెం స్పేస్ ఇవ్వాలి సార్. పేరెంట్స్ అనేది వాళ్ళతో టైం స్పెండ్ చేసినప్పుడు, అంటే ఒక అబ్బాయి డైలీ మార్నింగ్ లేసినప్పుడు ఇంట్లో ఉంటే మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు అని హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కొంతమంది పేరెంట్స్. ఎక్కడికి వెళ్ళట్లేదు, మా అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు, మనం అన్ని ఇచ్చేస్తున్నాం అనుకుంటారు. కానీ మొబైల్లో మార్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు నుంచి మార్నింగ్ ఏ టైంలో లేస్తాడో తెలియదు, ఎప్పుడు పడుకుంటాడో తెలియదు, ఏం తింటాడో తెలియదు, ఏ టైంలో తింటాడో తెలియదు, ఇంట్లో ఉన్నాడని కనుక సైలెంట్ గా ఉంటారు పేరెంట్స్. అబ్బాయి అడిక్షన్ ఏంటో వాళ్ళకి తెలియదు. మా అబ్బాయి చాలా మంచి, ఇప్పుడు మీరు వెళ్ళి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరో కొన్ని మా క్యాజువల్ మీటింగ్లో మాట్లాడుతూ, సార్ ఏంటి సార్ మీ అబ్బాయి ఎలా ఉన్నాను సార్, మా అబ్బాయి నా కళ్ళ ముందే ఉంటాడు, నేను ఇచ్చింది తీసుకుంటారు అనుకుంటారు, కట్ చేస్తే 1 lakh అప్పు ఉంటాడు, బెట్టింగ్ లేకపోతే 1 lakh అప్పు ఉంటాడు, ఇల్లు దాటడండి ఇంట్లోనే ఉంటాడు అంటే ఫోన్లో ఇంకా ఎక్కువ దూరం వెళ్ళిపోయి ఉన్నాడు. మన ఏరియా దాటేది మన ఏరియాలోనే ఉన్నాడు, ఫోన్లోకి వెళ్తే ఎక్కడికి వెళ్తాడో తెలియదు.
ఏ టూర్లో ఉన్నాడో తెలియదు, ఎంత అప్పు చేస్తున్నాడో తెలియదు. ఎందుకు బయట అప్పు చేస్తే ఇంటికి వచ్చి అడుగుతారు అనే భయం ఉంటుంది. ఆన్లైన్లో ఏమీ అవసరం లేదు. ఆన్లైన్లో ఏమీ అవసరం లేదు. జస్ట్ క్యాజువల్గా మన ఐడెంటిటీ కార్డు పెట్టామంటే ఎంతో కొంత ఇచ్చేస్తారు. మన గుర్తింపు కార్డు ఇచ్చామంటే ఎంతో వాళ్ళు ఇస్తారు. దాన్ని బట్టి స్టేజ్ ఎక్కుతూ. ఒకవేళ కట్టలేకుండా ఉంటే దాన్ని రికవరీ ఎట్లా చేస్తారు సార్? దాని గురించి చెప్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ అబ్బాయి వీళ్ళకి ఇచ్చిన నమ్మకం చూసారా, మా అబ్బాయి ఇంత నమ్మకం ఉన్నాడు అని చెప్పి వేరే వాళ్ళు కూడా ప్రౌడ్గా చెప్తున్నాడు. రేపు వేరే వాళ్ళు వచ్చి మనం లక్ష ఇచ్చా ఇప్పుడు అప్పు చేస్తున్నాం అని తెలిస్తే డాడీ ఎలా ఫీల్ అవుతాడు? డాడీ మనకు అన్నీ ఇస్తున్నాడు, మనం అప్పు చేస్తున్నాం, మనం వాళ్ళకి చెప్పినప్పుడు ఆయన ఎలా రెస్పాండ్ అవుతాడో మనకు తెలియదు. ఆ మదన లోపల ఉండి చెప్పుకోలేక చాలా మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటారు. పేరెంట్స్ ఏమో ఆ రోజు చనిపోయిన రోజు మన చేతుల్లో లేడు బిడ్డ అని తెలిసిన రోజు ఒకసారి సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటారు. మనం అన్నీ ఇచ్చాం కదా, మనం ఎక్కడ తప్పు చేసాం, బిడ్డ మనకి చెప్పకుండా ఇలా జరిగింది ఏంది అంటే, మనం ఇచ్చిన ఫ్రీడము అబ్బాయి మీ మీద పెంచుకున్నాడు, మీరు ఇచ్చిన ఫ్రీడము అబ్బాయి అలా మలుచుకున్నాడు. మనకేం అన్నీ మనకున్నాయి, మనం అప్పు చేసాం, డాడీకి చెప్తే డాడీ ఎలా రెస్పాండ్ అవుతాడు? డాడీ అనుకుంటాడు నాకు చెప్పుంటే నేను చూసుకునేవాడిని కదా, నీకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా డాడీ అనుకుంటాడు. కానీ డాడీకి పిల్లలు చెప్పలేరు, భయపడతారు. ఏం ఖర్చు పెట్టావరా అని క్వశ్చన్ చేసినప్పుడు చెప్పలేవు. అది అందువల్ల వాళ్ళు గొంతులో నొక్కేసుకుంటారు. బెట్టింగ్ ఆడేమన్నా అంటే ఒప్పుకోరు. ఒప్పుకున్న కట్టినా కానీ అబ్బాయి ఫేస్ చేయాలి కదా సార్. ఫస్ట్ పేరెంట్స్ ఎందుకు ఆడావు, ఇలా జరిగింది నాన్న నాకు చెప్పాలి కదా అన్నప్పుడు అబ్బాయి చెప్పలేడు. ఎందుకంటే మొత్తం నాకు అన్నీ నా దగ్గరే ఉన్నాయి, ఏదో టైంపాస్కి వెళ్ళొచ్చు. మొబైల్ ఫోన్ ఉంటుంది, మొబైల్ ఫోన్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒకడేమో బైక్ని కాల్ చేస్తాడు, నాకు ఈ గేమ్లో ఇంత వచ్చింది మీరు ఆడండి అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. అందరూ దానికి పడరు, ఆ ట్రాప్లో అందరూ పడరు. కానీ కొంతమంది పిల్లలు ఈజీ మనీ అంటారు కదా సార్, ఈజీ మనీ వస్తుంది. డాడీ ఇచ్చింది దానికంటే మనం ఎక్స్ట్రా మనం ఇక్కడ అరేంజ్ చేస్తే మనం ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టచ్చు, ఇంకా లగ్జరీ లైఫ్ మనం ముందుకెళ్ళొచ్చు, లీడ్ చేయొచ్చు, ఇంకా ముందుకెళ్తాం అనే అంచెతో చిన్నగా సింపుల్గానే ఒక 100 నుంచి స్టార్ట్ అనుకోండి. అది కాస్త ముందుకెళ్తూ ఫ్రెండ్స్ దగ్గర అడిగాము అనుకోండి, వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. బట్ మన రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది ఫ్రెండ్స్ దగ్గర తగ్గుద్ది. అబ్బాయి ఇచ్చినా ఇవ్వకపోయినా మనం వేరే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర డౌన్ అవుతున్నాం కదా, అలాంటప్పుడు మనం ఆఫ్లైన్ అప్పులు ఎందుకు ఆన్లైన్లోకి వెళ్తాడు. అలా 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 అది మహాసముద్రం. అది ఎక్కడికి ఆగుతారో వాళ్ళకే తెలియదు, ఎందుకు ఆడుతున్నారో తెలియదు. మనం తీర్చలేము, ఎక్కువైంది పెరుగుతుందని తెలుసు, తీర్చలేమని తెలుసు, కానీ ఆపడం తెలీదు. ఈ ఒక్కదాని మీదే కాకుండా ఇటు మొబైల్స్ లో బెట్టింగ్ ఆడడం, ఈ పిల్లల్ని అవగాహన చేసుకునేది కాదు, మళ్ళీ మోటార్ సైకిల్స్, టూ వీలర్స్ కొనిచ్చి, కార్లు కొనిచ్చి, ర్యాష్ డ్రైవింగ్. సార్ మనం రీసెంట్గా గమనించినట్లయితే మోస్ట్ ఆఫ్ యాక్సిడెంట్స్ వాటికి కారణం టీనేజర్లు, పిల్లలు. ఇప్పుడు మమ్మీ ఏదైనా టమాటోలో ఏదైనా తీసుకురామంటే డాడీ బైక్, అబ్బాయికి సైకిల్ ఉంటుంది బట్ ఇక్కడికే కదా డాడీ నేను వెళ్తాను అంటాడు. ఆ 1 కిలోమీటర్ రేడియస్లోనే అబ్బాయి వేసే స్టంట్లు ఏదైతే రోడ్డును చూసే వాళ్ళు ఏంటి, పిల్లలు బైక్లు ఇచ్చేస్తారు, ఇట్లా రోడ్డు మీదకి వచ్చేస్తారు. పొరపాటున ఎవరికైనా తగిలిందంటే డ్యామేజ్ పక్కా ఉంటుంది. ఆ వేగంలో వెళ్ళినప్పుడు అబ్బాయి కంట్రోల్ చేయలేడు, కాళ్ళు అందుతాయో లేదో తెలీదు, తగిలాడంటే ఖచ్చితంగా అయితే డ్యామేజ్ అయితే అవుతుంది. 2 పార్టీస్ కావచ్చు, ఖచ్చితంగా ఒక పార్టీకి అయితే కన్ఫర్మ్ గా అవుతుంది. ఖచ్చితంగా అవుతుంది. రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్. కనీసం వాళ్ళకి హెల్మెట్ కొనిచ్చడం కానీ ఇలాంటి చిన్నగా పోవాలి. సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తారు పిల్లలు. స్ట్రైట్ 1 వర్డ్ సేఫ్టీ మెజర్స్ వాళ్ళు చేయరు. ట్రాఫిక్ రూల్స్ పాటించరు, హెల్మెట్ వాడడం, లిమిట్ స్పీడ్ లో వెళ్ళడం, ఇవంతా పిల్లలకి చెప్తే వినరు. ఎందుకంటే వాళ్ళ చేతిలో బండి వచ్చిందంటే వాళ్ళు రైడర్స్ అంతే, అది ఎట్టబోతుందో కూడా తెలియదు. రైడర్ అంతే, బండి పట్టుకున్నాడంటే అక్కడ స్పీడోమీటర్ ఏదైతే ఉందో అది సైలెంట్ గా ఉంటుంది, దాని ఇష్టంగా తిరుగుతూనే ఉంటుంది. హెవీ ట్రాఫిక్, హెవీ డ్యామేజ్ ఉంటుంది, అది ఎక్కడ అవుతుందో తెలీదు. దానివల్ల అంటే నా వైపుగా ఒక సజెషన్ ఏంటంటే, ఈ ట్రాఫిక్ పట్టుకున్నప్పుడు కూడా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి సింపుల్గా అయితే చిన్న కౌన్సిలింగ్ లాగివ్వడం, పెనాల్టీ అనేది వాళ్ళ ఫాదర్ దగ్గర కట్టించడం, అబ్బాయిని పంపించకుండా పేరెంట్స్ దగ్గర పిలిపించి వాళ్ళకి లైసెన్స్ ఉందా, పిల్లలకి లైసెన్స్ ఉండదు, మనం గ్యారంటీ 100% గ్యారంటీ. పిల్లలకి లైసెన్స్ ఉంది. అబ్బాయి సైకిల్ దొక్కుతున్నాడు, డాడీ బండి వేసుకోవచ్చు అంటే అబ్బాయికి లైసెన్స్ ఉంటుందని మనం 80% మనం అనుకోకూడదు. అబ్బాయికి లైసెన్స్. ఇప్పుడు మామూలుగా 6th క్లాస్ పిల్లలకి వచ్చేసిన తర్వాత ముందు స్కూటీ ఒకటి పిల్లలకి 1:3 ఒక బైక్ లో 3 ఎక్కితేనే అది బైక్ అవుతుంది సార్. అది డిగ్రీ అయినా ఇంటర్ పిల్లలైనా ఎవరైనా సరే బైక్ ఇచ్చామంటే ఇమ్మీడియట్ మావా ఎక్కడ ఆ లైన్లో 2 రెడీగా ఉంటారు. డాడీ కానీ ఒకరితో పోయినోడు లైన్లో తిరిగే కాడికి 3 అవుతారు.
ముగ్గురైన తర్వాత ఒకడేమో ఎంత ఫస్ట్ అయినా ఎంతైనా సరే ఆ ఎంజాయ్మెంట్లో కాళ్ళు ఎత్తేస్తారో చేతులు ఎత్తేస్తారో తెలియదు, అరుచుకుంటూ లేడీస్ ఆడపిల్లల మీదకి వెళ్ళిపోవడం, పొరపాటును మిస్ అయిందంటే కంట్రోల్ చేయలేరు. యాక్సిడెంట్కి ప్రధాన కారణం. ఒకప్పట్లో పేరెంట్స్ చాలా అబ్జర్వ్ చేసేవాళ్ళు పిల్లల్ని. వాడు బయట పోయి మందు తాగుతున్నాడా, సిగరెట్ తాగుతున్నాడా, ఇంకేదైనా చేస్తున్నాడా, అమ్మాయిలను కలపడుతున్నాడా, గొడవలకు వెళ్తున్నాడా, సినిమాలకు వెళ్తున్నారా, చాలా మంది అలా అబ్జర్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది అబ్జర్వ్ చేయడం అనేది చాలా తగ్గించేశారు. తగ్గించేసినందువల్ల పిల్లలు ఈ డ్రగ్స్కి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు, అడిక్షన్కి. దానికి ఎట్లా చేయాలి సార్? అది నా వైపు నుంచి మామూలుగా చెప్పాలంటే సార్, టైం సార్, అది టైం ఇంపార్టెంట్ సార్. ఇంతకు ముందు అంటే వాళ్ళకి సరిపడే టైం ఉండేది పిల్లలతో స్పెండ్ చేయడానికి. ఈ ఫోన్లకు దూరంగా ఉన్న సోషల్ మీడియా అనేది దూరంగా ఉంది, వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. అప్పుడు దగ్గర ఖాళీ ఉన్నప్పుడు డాడీ దగ్గరికి పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, కాస్త టైం స్పెండ్ చేసి బయట గేమ్స్ ఆడుకోవడం, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడడం, కలిసి సినిమాలు చూడడం, కలిసి భోజనం చేయడం. ఇలాంటి సమయాల్లో కాస్త ఫ్రీగా ఉన్న సమయంలో అబ్బాయి ఎలా తింటున్నాడు, అబ్బాయి ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, కొంతమందికి ఎలా రెస్పాండ్ అవుతారో తెలియదు పిల్లలకి, ఎలా రెస్పాండ్ అవుతుందో తెలియదు. మనకు కాస్త చనువు ఉంటుంది సార్ పిల్లలతో. ఇప్పుడు ఏమైందంటే బిజీ లైఫ్ అయిపోయింది, ఎవరి పనులు బిజీగా ఉండాలి, బిజీగా ఉంటేనే మనకి జరుగుతుంది కాబట్టి అందరికీ తెలిసిన విషయమే. ఈ జనరేషన్ కిడ్స్ ఏమవుతుందంటే వాళ్ళ టైం సరిపోదు, వాళ్ళు నచ్చినట్టు సరిగ్గా ఉన్నారేమో అనే అంచనాలో వీళ్ళు ఉంటారు పేరెంట్స్. కాలేజీకి వెళ్తున్నాడు, టైంకి తింటున్నాడు, పిల్లలతో సరదాగా కాసేపు వెళ్ళొసేస్తున్నాడు, అంతా మనం అనుకుంటే పోతుంది. కట్ చేస్తే అబ్బాయి వేరే వేలో ఉంటాడు, డ్రింకింగ్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, గర్ల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఏదో ఒక ట్రాప్లో పడిపోయి ఉంటాడు అబ్బాయి. మన ముందే నాన్నగారు చెప్పండి, మీ మాట నా మాట, మిమ్మల్ని నేను ఫాలో అవుతుంటాడు. డాడీ బయటకు వెళ్ళడం, కిటికీ తలుపు ఓపెన్ చేసి ఎదురింటి చూస్తుంటాడు, ఇంట్లోనే ఉన్నాడు కదా అని అంచనా డాడీది, డాడీ వెళ్ళాడు కదా అని ఫ్రీడమ్ అబ్బాయిది. దానివల్ల డిఫరెన్స్ పెరుగుతుంది సార్. లైఫ్ ఎటువైపు వెళ్ళిపోతుంది పిల్లలకి, లీడ్ ఉండదు సార్ వాళ్ళకి. అట్లా చేంజ్ అయిపోయిన వాళ్ళకి ఏమవుతారో తెలియదు. పేరెంట్స్ మాట వినరు, ఎదిరిస్తారు. నాన్న చిన్న పని ఏదైనా డాడీ చెప్పారనుకోండి, ఫోన్లో ఉంటాడు, ఫోనే గేమ్లోనే, ఈ పబ్జి ఒక పేరు కాదు, వాళ్ళు గేమ్స్ ఆడుతూనే ఉంటారు. డాడీ ఏదైనా పని చెప్తే అబ్బాయి ఇంట్రెస్ట్ చూపించడు. నిద్రలో టక్కని గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఒకరు అనుకోండి, వాళ్ళ దగ్గర ఉన్న రమ్మంటే ఇమ్మీడియట్గా వేరే సెకండ్ లేట్ చేయడు. అసలు పిలిచింది డైరెక్ట్గా పిలిచిందా, కళ్ళలో పిలిచిందో కూడా తెలియదు సార్ కొంతమందికి. కళ్ళలో పిలిచిందని అనుకోని నేను బెండేసుకుని వెళ్ళిపోతారు, సగం దూరం పైకి వేసి వెళ్ళిపోతారు. కట్ చేస్తే వీళ్ళకేం తెలీదు, అంటే వీళ్ళు నిద్రలో అనుకున్నట్టు అడిక్ట్ అయిపోయినారు వీళ్ళు. ఇంతకు ముందు భయపడేవాళ్ళు సార్ పేరెంట్స్. మీరు అడిగిన దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు అడిగింది దీనికోసమే. పేరెంట్స్ కి పిల్లలు భయపడేవాళ్ళు, వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు. స్కూల్ కాలేజీలకు వెళ్తే లెక్చరర్ చెప్పినప్పుడు వాళ్ళకి స్పృహ ఉన్నది. సార్ ఇప్పుడు మనం తిడుతున్నారు కదా, కొంచెం చదివి కొంచెం బెటర్ అవుదాం. కొంతమందికి చదువు అబ్బుతుంది, కొంచెం అది వేరే విషయం. చదివినంత వాళ్ళ వరకు డీవియేట్ అవ్వకుండా వాళ్ళు చెప్పిన పాయింట్ మీద స్ట్రైట్ గా వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు రకరకాల డీవియేషన్స్ రావడం వల్ల ఇక్కడ మనకి ఎవరు ఇక్కడ డాడీతో ఇంట్లో చెడిపోతుంది. టీచర్స్ కొంతవరకు పోరాడతారు, మీ అబ్బాయి మా మాట వినట్లేదండి అని చెప్పి వాళ్ళు రైజ్ అవర్ హ్యాండ్స్. నిన్న ఈ మధ్య కొత్తగా ఫేస్బుక్ లో చూస్తే టీచర్ని చెప్పుతో కొట్టడం చూసాను సార్. రీసెంట్ గా గోదావరి జిల్లాలో జరిగింది సార్. ముందు రోజుల్లో అంటే టీచర్స్ కి ఫ్రీడమ్ ఉంది సార్. ఒక దెబ్బేసినా, ఈ పిల్లలు ఇంటికి వెళ్ళి చెప్పినా పేరెంట్స్ తిరిగి నువ్వు చదివితే నేను కొట్టరు, నువ్వు సరిగ్గా ఉంటే టీచర్ నేనేమనరు అని భయం పెట్టేవాళ్ళు. అప్పుడు టీచర్ ఏంటంటే కొంచెం ముందుకెళ్ళి అబ్బాయిని మార్చడానికి వాళ్ళేం పర్సనల్ కక్షతో ఏం కొట్టరు వాళ్ళ పిల్లల్ని. వాళ్ళు ముందుకెళ్ళాలి, వాళ్ళు బాగుపడాలని ఒక దెబ్బేస్తారు. ఇప్పుడు ఏమైందంటే పేరెంట్స్ ఇంటికి వెళ్ళి చెప్పంగానే పేరెంట్స్ వాళ్ళ మీద గొడవలకు రావడం, వాళ్ళ మీద దాడి చేయడం, ఇవి హ్యూమానిటీ మానవ సంఘాలు ఇవన్నీ వాళ్ళ మీద కేసులు వేసేసి వాళ్ళు ఉద్యోగాలు తీసేయడం. దీనివల్ల ఏమైందంటే పిల్లల మీద దెబ్బ వేయకుండానే ఎంతవరకు చెప్తారో అంతవరకు చెప్పండి అంటారు. ఇది కరెక్ట్ అంటావా? కరెక్ట్ కాదు సార్. ఫస్ట్ పేరెంట్ ఇంట్లో తల్లిదండ్రులు అయితే, సెకండ్ పేరెంట్ టీచర్ సార్ పిల్లలకి. వాళ్ళని సరైన మార్గంలో వాళ్ళు చెప్తారు. వాళ్ళ మాట ఇంట్లో వాళ్ళ మాట వింటారో తెలీదు.
ఎందుకంటే వాళ్ళకున్న చనువు వల్ల, అవును. వాళ్ళకున్న గారాభం వల్ల పేరెంట్స్ టీచర్స్ చెప్తారు, మా అబ్బాయి కొంచెం భయం చెప్పండి. ఇప్పటికీ మనం చూస్తూనే ఉంటాం, ఇంట్లో మాట అనకపోతే సార్కి ఫోన్ చేసి మీ సార్కి ఫోన్ చేయమంటావా అని వాళ్ళు చెప్తారు. ఎందుకంటే వాళ్ళకు ఆయన ఒక గార్డెన్ మాదిరిగా అవును. ఆయన చెప్తాడు అతనికి, సార్ ఈ విధంగా మా పిల్లలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో మాట వినట్లేదు, అల్లరి ఎక్కువ చేస్తున్నారు, చెప్పిన పని చేయట్లేదు అని చెప్పి టీచర్స్ చెప్తే టీచర్ కొంతవరకు ముందుకు వెళ్తారు. ఎందుకు పొరపాటున మనకన్నా కొట్టామంటే తిరిగి మళ్ళీ మన మీదగా చుట్టుకుంటుంది. వాళ్ళ పేరెంట్స్ మన మీద రిటర్న్ కేసు పెడతారు, మన ఉద్యోగాలు ఇబ్బందులు పడతాయి. మీరు రీసెంట్గా చూసినట్లయితే గోదావరి జిల్లాలో జరిగిన ఇన్సిడెంట్, క్లాస్లో మొబైల్ వాడుతుందంట, నాకు తెలిసిన దాని ప్రకారం క్లాస్లో మొబైల్ వాడుతుందంట. క్లాస్లో ఒక మొబైల్ వాడితే అది ఎట్లమ్మా పద్ధతి కాదు. టీచర్ లేడీయే అక్యూజ్డ్, పాయింట్ ఆఫ్ విక్టిము అక్యూజ్డ్ ఇద్దరు లేడీయే తీసుకున్నారు. క్లాస్ అయిన తర్వాత ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్దాం, ఇంకోసారి వాడకూడదు. అది ఈజీగా సున్నితంగా పరిష్కరించుకునే విషయం అది. ఆ అమ్మాయి కోపంతో ఫోన్ ఎట్ట తీసుకుంటావు అని తిరిగి ఆడడం, బూతులు మాట్లాడడం అందరి ముందు, పిల్లల ముందు. ఇక్కడ పాయింట్, మేడం ఒక్కరిగా ఉన్నప్పుడు ఫోన్లోనూ కాదు జరిగింది, అందరూ ఉన్నారు, అందరి ముందు మేడం అయితే రేపు మేడం క్లాస్కి వచ్చి ఎలా చెప్పాలి, క్లాసు వాళ్ళ ముందు వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఆ అమ్మాయి అట్లా చేయడానికి కారణం ఏంటి? వీళ్ళు టీచర్స్ భయపడుతున్నారు సార్, వాళ్ళు గట్టిగా చెప్పాలంటే ఏమైనా అవుతుందేమో అని. పేరెంట్స్ ఆ ఫ్రీడమ్ పిల్లలకి ఇచ్చేస్తారు, ఫ్రీడమ్ ఇవ్వలేదు సార్ పేరెంట్స్ టీచర్స్కి. గట్టిగా చెప్పండి. ఇప్పుడు 2 పాయింట్లు ఉన్నాయి, ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో కూడా 2 పాయింట్లు ఉన్నాయి. అమ్మాయి మొబైల్ తీసుకొని స్కూల్కి రావడం తప్ప, స్కూల్కి వచ్చిన తర్వాత స్కూల్లో ప్రిన్సిపాల్ కానీ టీచర్స్ కానీ చెక్ చేయకుండా పోవడం తప్ప. సార్ చెక్ చేయకుండా ఒక దొంగ ఒక మార్గం ఎత్తుకున్నాడు, పోలీస్ దాన్ని ఫైండ్ అవుట్ చేశారనుకోండి, 10 మార్గాలు ఎత్తుకుతాడు దొంగ. మొబైల్ తీసుకొచ్చేప్పుడు మనం ఈరోజు చెక్ చేస్తాం అనుకోండి, బాడీ చెక్ చేస్తాం, ఫోన్లో చెక్ చేస్తాం, బ్యాగ్లో చెక్ చేస్తాం. రేపు వచ్చి మొబైల్ తేవాలనుకున్నాడు వేరే రూట్లో తీసుకొస్తాడు మొబైల్, ఎలాగైనా మొబైల్ వచ్చి లోపలికి వచ్చేస్తుంది. పేరెంట్స్ ఇక్కడ ఏం చేయాలి? మొబైల్ నువ్వు వెళ్ళే చదువుకోవడానికే కదా. వీళ్ళు ఏం చెప్తారు, క్లాసులో ఆన్లైన్ సంబంధించిన డౌట్స్ వస్తున్నాయి, దానికి సంబంధించిన అవసరం అవుతున్నాయి అని చెప్పి ఇంట్లో వాళ్ళు ఈజీగా ఒప్పించేస్తారు. చదువు కోసమే ఉపయోగిస్తున్నాను అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత గ్రూప్ గేమింగ్ ఆడతారు. అందరు కూర్చొని చెట్టు కింద కూర్చొని పిచ్చపట్టి ముచ్చట్లు పెట్టుకొని తినేసిన తర్వాత క్లాసులు పోకుండా వాళ్ళందరూ కూర్చొని బ్యాచ్గా అయ్యి వాళ్ళు ఈ ఫోన్లతో ఆడుకోవడం. ఇలా ఎవరైనా ఎదుర్కొన్నప్పుడు టీచర్ ఎవరైనా పట్టుకున్నప్పుడు దబాయించేయడం వాళ్ళు. ఎందుకు? నేను ఇంట్లో చెప్పేశాను కదా, ఫోన్ తీసుకొస్తాను చెప్పేసా, సార్ మనం ఫోన్ చేసి చెప్పేస్తాం మేడం మమ్మీకి, మమ్మీ నా ఫోన్ తీసేసుకున్నాడు సారు, నేను క్లాస్ చూసుకుంటాను అన్నప్పుడు, సార్ మా అమ్మాయి ఇచ్చేయండి సార్. వాళ్ళు ఇంకా వాళ్ళ ఒత్తిడి ముందు వీళ్ళు తగలకుండా తప్పదు కదా, రికమెండేషన్లు అయ్యి ఇంటికి ఫోన్ చేసి మేమే ఇచ్చాను సార్, ఏదో అవసరం అంటే ఒకసారి వదిలేదు సార్ పిల్లల్ని అన్నప్పుడు వాళ్ళకి మనం అవకాశం ఇచ్చినట్టు అవుతుంది సార్, పిల్లలకి ఇంకొక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. కరెక్ట్. కానీ మొబైల్ ఏ విధంగా ఇంట్లో పేరెంట్స్ మాట అలౌ చేయకూడదు, అది వచ్చేసింది సార్ అందరిలోకి. 8th క్లాస్ 6th 7th క్లాస్ పిల్లలు కూడా పుట్టడం ఈసారి కుదిరితే పుట్టడం కూడా ఫోన్ పట్టుకుంటాడు ఏమో తెలియదు, కానీ 4th క్లాస్ 5th క్లాస్ 6th క్లాస్ ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ మొబైల్ పర్సనల్గా ఒకరు ఉంది. పేరెంట్స్ మొబైల్ కాదు, పర్సనల్గా ఒకరు మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా మొబైల్ చేతికొచ్చిన తర్వాత వాళ్ళు మనం దాన్ని గెస్ చేయలేం కదా సార్, వాళ్ళు ఎలాగెళ్తారు ఏంటో అని. వాళ్ళు మంచిదానికి ఉపయోగించవచ్చు, లేదన్నప్పుడు వాడు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయిపోవడానికి కూడా మెయిన్ రీజన్ మొబైల్ ఉంది సార్. ఇప్పుడు దీంట్లో ఇంకొక చిన్న విషయం కూడా, కాలేజీ చదువులు అయిపోయిన వెంటనే లేకుంటే కాలేజీలోనే చదువుకునేటప్పుడు ఈ మధ్య కొత్తగా పాలిటిక్స్లో కూడా ఎంటర్ చేపిస్తున్నారు. పాలిటిక్స్లో ఉండే నాయకులు కూడా పిల్లల్ని బండ్ల మీద తిప్పేదానికి బైక్ ర్యాలీ అనే విషయం మీద కాలేజీ స్టూడెంట్స్ని ఎక్కువగా వాడుకుంటున్నారు. దీని మీద ఏమంటారు సార్? దీంట్లో పేరెంట్స్ తప్పు లేదు సార్. ఎందుకంటే పేరెంట్స్ ఇంట్లో నా మమ్మీకో డాడీకో నేను ర్యాలీకి వెళ్తున్నాను, నేను పలానా పొలిటికల్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పరు, ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. ఇక్కడ ఏమొచ్చిందంటే పిల్లల్లో యాక్టివ్నెస్ సార్, ఆ వయసులో చురుగ్గా ఉంటారు, గట్టిగా అరుస్తారు, హెవీ రేసింగ్తో పాటు బాగా యాక్టివ్గా ఉంటారు, టూ మచ్ యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు మిడిల్ ఏజ్ పర్సన్ తీసుకొచ్చి మీటింగ్లో మాట్లాడిస్తే పెద్దగా రెస్పాన్స్ ఉండదు. పిల్లల్ని ఒక పెద్ద అతను గ్యాదర్ చేసి నీ సర్కిల్లో ఉన్న పిల్లల్ని తీసుకురా అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆ చుట్టుపక్కల అందరికి ఫోన్ చేసి నీ దగ్గర ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, బండిలో పెట్రోలు, వాళ్ళకి ఫుడ్, ఏదైనా అవసరమైతే మేము ఉన్నాం అని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమంది, బ్యాగ్ ర్యాలీలో హెవీ ఒకదాంతో ముగ్గురు, సౌండ్ ఎక్కువ హారంతో పబ్లిక్ విపరీతమైన డిస్టర్బెన్స్. ఇప్పుడు దీనివల్ల వాళ్ళలో మోస్ట్ ఆఫ్ పీపుల్కి ఓటు ఉండదు, ఓటు హక్కు ఉండదు, చిన్నపిల్లలు.
ఇంటర్ డిగ్రీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ అట్లా ఫైనల్లో వస్తుందేమో కానీ ఇంటర్ వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. లేదు. కానీ చిన్నపిల్లలు అక్కడ ఉండేది అందరూ చిన్నపిల్లలే, ఇంటర్ పిల్లలే ఉంటారు సార్ మోస్ట్ ఆఫ్ అక్కడ. అదే దీనివల్ల లైఫ్ స్పాయిల్ అవుతుందా కావట్లేదు. డీవియేషన్ అంటారు కదా సార్, ఇక్కడ వాళ్ళు ఎటైనా వెళ్ళొచ్చు, ఇంట్లో వాళ్ళు జాగ్రత్త పడి, లేదా వీడు మనకేమొస్తుందని ఎప్పటికైనా రియలైజ్ అయితే వాళ్ళు మళ్ళీ చదువు మీద ఫోకస్ చేసి కెరీర్ మీద ఫోకస్ చేస్తే ముందుకు వస్తారు. లేదంటే వాళ్ళని పట్టుకుంటూ మనకి ఏదో పోస్ట్ వస్తుందో వీళ్ళతో పాటు ఉంది అనుకుంటే అది ఎప్పటికి వస్తుందో తెలియదు, వాళ్ళు గుర్తిస్తారో లేదో తెలియదు. గుర్తించి కొంతమంది ముందుకు వెళ్ళారు, వాళ్ళు కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళకుండా దాంట్లో అట్లా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మధ్యలో స్ట్రక్ అయిపోతారు సార్. ఎటు కాకుండా అట్లా పాలిటిక్స్లో వాళ్ళ ముందు వాళ్ళని మేము గుర్తించలేదు, మేము కార్యకర్తలమే అంటారు. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేసి ఎక్కువ మాట్లాడితే పొలిటికల్ లీడర్ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని అంటారు. ఆ రోజు మన దగ్గర సమాధానం ఉండదు. ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కూడా కొంతమంది సాఫ్ట్వేర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టుగా ఈ మధ్య పొలిటికల్స్లోకి ఎక్కువగా ఎంటర్ అవుతా ఉన్నారు సార్. అది ఐడెంటిటీ కోసం సార్. మోస్ట్ ఆఫ్ సాఫ్ట్వేర్ డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత డబ్బులు ఎట్టు నుంచి వస్తాయి? సాఫ్ట్వేర్ అంత డబ్బులు వస్తాయా సార్? వస్తాయా అంటే అది బ్యాక్గ్రౌండ్ సార్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంట్లో ఉండొచ్చు. కేవలం ఎంప్లాయ్మెంట్ ద్వారా అంత డబ్బులు వస్తాయంటే నో. కేవలం ఒక యావరేజ్గా ఒక 70,000 నుంచి 1 lakh అనుకుందాం సార్ శాలరీ 1 lakh అనుకున్నప్పుడు అతను ఇన్వెస్ట్ చేయాలంటే అతను ఖర్చులు పోవాలి, ఇంట్లో జరగాలి, ఇన్కేస్ ఇంట్లో అవసరమైతే ఇంట్లో ఉండాలి. అతని దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసేంత డబ్బులు అతని దగ్గర ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఇతను పొలిటికల్గా మనం వెళ్ళాలంటే విజిబిలిటీ, దానికైనా కూడా అప్పు చేయాలి కదా. ఖచ్చితంగా సార్. అప్పు చేయాలి, తీసుకురావాలి, అప్పు తెచ్చేవాళ్ళు పట్టుకురావాలి, అప్పు పెట్టి ఇన్వెస్ట్ చేసేవాళ్ళు తీసుకురావాలి. దానికోసం వీళ్ళకి ఏదైనా అంటే ఓన్లీ ఐటీ మీదే కాకుండా ఇంకేదైనా వేరే పనులు అవసరం ఉన్నప్పుడు, అంటే వేరే ఏదైనా పర్మిషన్స్ కోసం కావచ్చు, వీటి కోసం రేపు ఆ గవర్నమెంట్ వచ్చిందంటే మనకు ఉపయోగపడుతుంది, ఈ రోజు ఇన్వెస్ట్ చేసామంటే రేపు మన మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనే లెక్కలో వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. రేపు ఏదైనా చిన్న పొరపాటుకి ఏదన్నా జరుగుతుంది, అక్కడ ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ రాలేకపోయింది అనుకో, అప్పుడు ఎట్లా వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఇంట్లో? సార్ అది ప్యూర్ బేస్డ్ ఆన్ ఆ ఎంప్లాయీ, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఆ సొసైటీ, ఆ సంస్థ ఎవరైతే ఉందో దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళే. ఎందుకంటే ఒకసారి పొలిటికల్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అది రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు సార్. పొలిటికల్ గా, రాజకీయ పరంగా మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసామంటే అది రావచ్చు రాకపోవచ్చు, దానికి గ్యారెంటీలు ఉండవు సార్. ఇన్వెస్ట్ చేసింది మనం సక్సెస్ అయితే మనకు రావచ్చు, ఇన్ కేస్ మనం పెట్టింది కన్నా డౌన్ఫాల్ ఫెయిల్ అయిందా, డైలీ యాజ్ యూజువల్ మనం ఏం చేస్తున్నామో ఆ పనులు చేసుకొని జీవించడమే. ఇప్పుడు పిల్లలకి చదువులు ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ, ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నంత స్టడీస్ గవర్నమెంట్ స్కూల్స్లో లేకుండా పోవడం, ఎక్కువగా ప్రైవేట్ స్కూల్స్కి పేరెంట్స్ పిల్లల్ని అట్రాక్ట్ అయ్యేటట్టు చేస్తున్నారు. దానివల్ల పిల్లలకి ఒత్తిడి ఎక్కువ పెరుగుతుందా పెరగట్లేదా? అంటే చదువుకుంటున్నారా చదువుకోవట్లేదా? ఈ ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా ఏంటి సార్? అది అందరూ చెప్పేది మనం చెప్తాం సార్. స్టాండర్డ్స్ అంటారు సార్. స్టాండర్డ్స్ ప్రైవేట్ స్కూల్లో పెద్ద పెద్ద లెక్చరర్స్ వస్తారు, హైలీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లాంగ్వేజెస్లో అన్నింటిలో గట్టిగా ఉంటారు. వాళ్ళ దగ్గర మన పిల్లలు చదివితే తొందరగా వాళ్ళు పైకి వస్తారు, తొందరగా వాళ్ళు చేంజ్ అవుతారు, మెరిట్గా మారుతారు అనే అంచనా చదువుకున్న వాళ్ళలో కంటే చదువుకున్న పేరెంట్స్ కంటే చదువు లేని పేరెంట్స్ ఎక్కువ నమ్ముతారు సార్ దాన్ని. ఎందుకంటే మనకట్లా చదువు లేదు, మన పిల్లల్ని మంచి కార్పొరేట్ స్కూల్లో వేయడం, కార్పొరేట్ కాలేజెస్లో వేయడం, పెద్ద రెప్యుటేషన్ ఉన్న స్కూల్స్లో వేయడం వల్ల మనకి రెప్యుటేషన్ పెరుగుతుంది, మన పిల్లలు ముందుకు వెళ్తారు. అదే గవర్నమెంట్ స్కూల్లో వేయడం వల్ల ఈ చిన్న అపోహ సార్. గవర్నమెంట్ స్కూల్లో వేయడం వల్ల అక్కడ ఎలాంటి సావాసాలు అలవాటు అవుతాయో తెలియదు, బ్యాడ్ హ్యాబిట్స్కి దారి తీయవచ్చు, లేకపోతే మధ్యలో చదువు ఆపేయవచ్చు, దేనికైనా వాళ్ళు చదవచ్చు, వాళ్ళు ఎలా చెప్తున్నారు అని భయం ఉంటుంది సార్ వీళ్ళల్లో, పేరెంట్స్లో ఉంటుంది సార్. ప్రైవేట్ స్కూల్లో కానీ వేసామంటే ధైర్యంగా అందరూ ఎడ్యుకేటెడ్ ఫ్యాకల్టీ ఉంటారు, మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, మంచి హాస్టల్, మంచి ఫుడ్, అంతా డిజిటల్ గా మారింది కాబట్టి అందరూ కొంచెం ఖర్చు అయినా ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజీలో చదివించడానికి ఇష్టపడుతున్నారు సార్ ప్రజెంట్. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కూడా అదే చదువులు కదా, ఇప్పుడు చదువులు చెప్తున్నారు కదా సార్. అది అనాదిగా వస్తున్న ఆచారం సార్. అది గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు అసమానత. గవర్నమెంట్ స్కూల్లో చదివిన వ్యక్తులు బాగా చదువుకున్న వ్యక్తులు లేరు ఉన్నారు సార్. మనం లెక్క పెట్టచ్చు సార్ వాళ్ళని. వాళ్ళని హెడ్ మాస్టర్ మీ స్కూల్లో చదివారంట, ఎక్కడ వర్క్ చేస్తున్నారు, మొత్తం చదివారా? లేదు. కొన్ని రోజులు చదివాడు, మీ స్కూల్లో చదివాడు, ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాడు అని వాళ్ళు మోటివేషన్ కోసం చెప్తారే కానీ సార్ వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? సార్ ఏమో గవర్నమెంట్ స్కూల్లో చదివాడు, హై రేంజ్ లో ఉన్నారు, సార్ వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవట్లేదు కదా. ఆ సార్ మాత్రం ఎందుకు ప్రైవేట్ స్కూల్లో, ప్రైవేట్ కాలేజీలో కార్పొరేట్ అని ఎందుకు వాళ్ళు ఎంట పడుతున్నారు? లక్షల్లో డొనేషన్లు కడుతున్నారు, లక్షల్లో ఫీజులు కడుతున్నారు,
వాళ్ళ పిల్లలు సార్ మాదిరిగా గవర్నమెంట్ కాలేజీలో చదవట్లేదు కదా అని క్వశ్చన్ వాళ్ళు అరెస్ట్ చేస్తారు సార్ అక్కడ. అదే వాళ్ళు ఒకసారి అనుకుంటే కూడా అనుకుంటారు సార్. అనుకున్నప్పుడు వాళ్ళు చదివించరు. మనం హై స్టేజ్లోకి వచ్చినప్పుడు మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో వేయాలి, వాళ్ళు మనలాగే పైకి రావాలని చెప్పి ఎవరు అనుకోరు. మనకుంది, మనకు లేదు, మనం చదివినా మనకుంది, మన పిల్లలకి ఇస్తాం అనే మెంటాలిటీ ఉంది సార్. అది ఎప్పటికీ చేంజ్ అవ్వడానికి కష్టం. ఈ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, బెట్టింగ్లు అంటారు. అసలు బెట్టింగ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి స్టార్ట్ అవుతాయి? అవి ఎట్లా వాళ్ళు బెట్టింగ్లు పెట్టి ఒకవేళ కొంతమంది బెట్టింగ్ డబ్బులు కట్టలేకపోవడం, వాళ్ళు టూ సైడ్ చేసుకోవడం, లేదంటే అప్పులు పాలైపోయి వాళ్ళు ఇళ్ళకాడు రకరకాలు జరుగుతాయి. అసలు ఈ బెట్టింగ్లు ఎక్కడ అసలు ఎందుకు జరుగుతున్నాయి సార్? బెట్టింగ్ ఎందుకు జరుగుతుందో అంటే మనం రీజన్ చెప్పలేం, కానీ ఒక చిన్న ఫ్రెండ్స్తో చిన్న ముచ్చట, చిన్న సరదాగా మాట్లాడుతూ సరదాగా ఏముందిలే, వాళ్ళు ఐపీఎల్ ఒకటే కాదు క్రికెట్ గురించి అనుకుందాం సార్. ఒక క్రికెట్ గురించి అనుకున్నప్పుడు నీకు నచ్చిన టీం నీది, నాకు నచ్చిన టీం నాది అనుకున్నప్పుడు మాట పెరిగి అక్కడ స్టార్ట్ అవ్వచ్చు. లేదా ఈజీ మనం చెప్పాం కదా సార్, మన దగ్గర ఉన్న కొంచెం డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ అక్కడే వేస్తే 1:2 అవ్వచ్చు. ఒక ఇల్లు 2 ఇల్లు చేయొచ్చు సార్. మనకు నచ్చిన టీం నాకు దొరికింది, సంథింగ్ XY టీం మ్యాచ్ జరుగుతూ ఉంది, నాకు నచ్చిన టీం ఇది, ఒక ఇల్లుని పెట్టామంటే రేపు 2 ఇల్లు అయిపోతాయి దూకేస్తారు. మనం అనుకున్నట్టు జరగవు కదా సార్, జరగదు. అటు నుంచి అట్ట ఊపిరి ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రావడానికి ఇంకొంచెం ముందుకు ఇంకొక స్టెప్ వేసి లోపలికి వెళ్తున్నారు. మనం లోపలికి వెళ్తున్నాం, మనం వెళ్తున్నాం తెలుస్తున్నాం, లోపలికి వెళ్తున్నాం తెలియదు అబ్బాయికి, ఆ పర్సన్ తెలియదు. మనం ఊపిరిలోంచి నడుచుకుంటూ వెళ్తున్నాం, ఎక్కడ ఇరుక్కుపోతాం తెలియదు. బయటకు రావడానికి ముందుకు వెళ్తున్నాం, వెనక్కి రాకుండా ముందుకు వెళ్తున్నాం. స్టాప్ చేయడానికి సోర్స్ ఉండదు. మనం చేసిన అప్పుల్ని తీర్చడానికి ముందుకు వెళ్తున్నాం, ఇంకో దగ్గర తీసుకొస్తున్నాం, ఇన్వెస్ట్ చేస్తున్నాం, అది పోయింది, ఇంకో దగ్గర తీసుకొస్తున్నాం. ఫైనల్ గా ఇంక మనకి ఎక్కడ చిక్కదు. మనం అయిపోయినాం అనుకున్నప్పుడు ధైర్యం ఉన్న 1 నుంచి 10%, 1 to 10% మాత్రమే ఇంట్లో ఫ్రీడమ్ ఓపిక్గా ఇట్లా జరిగింది కాపాడండి అని. కాపాడిన తర్వాత కూడా అబ్బాయి ఆపుతాడా? క్వశ్చన్ మార్క్ అది. ఈ ఆన్లైన్ గేమింగ్ అన్నది సార్, ఇది 2 దారి తీస్తుంది సార్. ఇది పబ్జి, పెద్ద గేమ్లు అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఒకటి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తారు, బాగా అలవాటు అయిపోయి అడిక్ట్ అయిపోయి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తారు. రెండోది హాస్పిటల్కి వెళ్తారు. అబ్బాయి ఎప్పుడు పడుకుంటున్నాడో ఎప్పుడు నిద్రపోతున్నాడో తెలియదు. మనం చూస్తూనే ఉన్నాం సార్, మన చుట్టుపక్కల ఆన్లైన్ గేమింగ్ అలవాటు పడిపోయి ఏం చేయాలో తెలియక వాళ్ళకి ఆలోచించే శక్తి ఉండదు సార్ ఆ టైంలో. ఎందుకంటే ఓన్లీ ప్రెషర్స్, టెన్షన్స్, ఎక్కడ దొరుకుతుందా, ఇంటికి వచ్చేస్తారేమో అని భయం, పరుగు పోతుందేమో, మనం తప్పించుకోవాలంటే ఇది ఒకటే మార్గం అని ఫైనల్ డెస్టినేషన్ అనుకున్నప్పుడు ఇంకా అబ్బాయి సూసైడ్ కమిట్ అవుతారు సార్. ఇట్లా ఎన్నో వ్యవస్థల మీద మనం చెప్పుకుంటా పోతా ఉంటే చాలా వస్తానే ఉన్నాయి. కానీ మీలాంటి వాళ్ళు ఈ వ్యవస్థకి మీరు చెప్పాల్సిన సూచనలు ఏదన్నా ఉన్నాయి సార్? ప్రజెంట్ నా వైపు సూచనలు కాదు కానీ ఉమెన్ హెరాస్మెంట్ అనేది ఎక్కువ ఉంది సార్. ప్రజెంట్ లేడీస్ మీద అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సార్. ఇంట్లో నుంచి మొదలుపెట్టి బయటికి వెళ్ళిన వాళ్ళు అందరూ అనుకున్నట్టు బయటికి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో అనే భయం అందరిలోనే ఉంది సార్. ఉమెన్కి గౌరవం, లేడీస్ పట్ల కొంచెం రెస్పెక్ట్ ఉండాలి సార్. అందరికీ రెస్పెక్ట్ ఉండాలి అన్నారు, కరెక్ట్, బాగానే ఉంది. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, ఆడపిల్లలు ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ముందడుగు ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుని మాట్లాడుతున్నారు, ప్రోత్సహిస్తున్నారు, ఇట్లా బయట జరిగే వాటిని కించపరుస్తున్నారు. ఈ తప్పు వ్యవస్థ తప్ప, లేకుంటే ఎక్కడి నుంచి ఈ తప్పు జరుగుతుంది సార్? అది వ్యవస్థ అంటే పెద్దగా దూరంగా వెళ్ళిపోయినట్టు అవుతుంది సార్. మనం ఇంట్లో నుంచే వద్దాం సార్. ఫస్ట్ పేరెంట్, మమ్మీ డాడీ నుంచే వద్దాం. మమ్మీ డాడీ అంటే ఉమెన్, ఆడ మగ అనుకున్నప్పుడు వైవాహిక జీవితంలో ఎప్పటికీ సమానం కాదు సార్. ఉమెన్, ఆడ మగ, ఈ జెండర్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అది ఎప్పటికీ సమానం కాదు. ఎందుకంటే మగవాడు ఒక అడుగు ముందే ఉంటాడు సార్. ఇప్పుడు ఏదైనా గొడవ జరిగి కొట్టినా మనం ఆడబిడ్డ కలవాళ్ళం, మనం జాగ్రత్తగా మనం సర్దుకొని పోవాలి. వాళ్ళు ఏమైనా చేయడానికి వాళ్ళకేం పెద్ద కావద్దు, మన పరువు పోతుంది ఇంటికి వచ్చినప్పుడు ఆడబిడ్డ అనే విధంగా భయం వాళ్ళలో ఉంటుంది సార్. బయటకు వచ్చిన తర్వాత సొసైటీలో ఆడమగ అనే టాపిక్ వచ్చిందంటే ఖచ్చితంగా గొడవలు వస్తాయి సార్. దాంట్లో ఆ విషయంలో మాత్రం ఎవరు మాట్లాడుకున్నా, డిబేట్కి ఎవరు వచ్చినా కొంతమంది లేడీస్ సమానం అంటారు, జెంట్స్ సమానం కాదు అని అంటారు సార్. ఈ టాపిక్లో వరకు వాళ్ళు చదివిన వాళ్ళు రేపు పెళ్ళైన తర్వాత నువ్వు నేను సమానం అనే టాపిక్ అని వస్తే గొడవలు ఖచ్చితంగా అవుతాయి. ఈగో వస్తుంది సార్. ఈగో డిఫరెన్సెస్ వస్తాయి సార్ దాంట్లో. ఆ విషయంలో ఇప్పుడు అత్త ఫీలింగ్, యుగో ఫీలింగ్ ఇవన్నీ పెట్టినప్పుడు రేపు ఆడపిల్ల పెళ్ళైన తర్వాత అదే ఫీలింగ్తో అత్తవారింట్లో ప్రవర్తిస్తే బాగుంటుంది అంటారా? భయపడుతుంది సార్. దాని మొదటి విషయం ఏంటంటే భయం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళ మాటే అమ్మాయి వినాలి, బయటకు వెళ్ళడానికి లేదని కొన్ని దగ్గర జరుగుతుంది. ఇప్పటికీ అమ్మాయికి ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ అంటే
పై 4వ ఫ్లోర్ నుంచి కింద తోసి ఎగురమ్మ అని చెప్పి పైన తోసేయడం కాదు సార్. కొంతమంది అనుకుంటారు ఎగురమ్మ అంటే ఫైన్ ఫ్లోర్ నుంచి తోసి ఎగురమ్మ అంటే ఎగరవు అన్ని తమాషా కిందలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అట్లా కాకుండా కొంతమంది మాత్రమే అంటే అమ్మాయికి నచ్చిందా, ఇంట్లో ఆడబిడ్డకి ఏదైనా చేయాలని ఉందా, ఏదైనా సాధించాలని ఉందా అని అడిగే వాళ్ళు చాలా తగ్గిపోయారు సార్. ఈ టైంలో అయితే ఎవరు మోస్ట్ ఆఫ్ చాలా తక్కువ ఉన్నారు. కానీ వాళ్ళకంటూ లేడీస్ కంటూ మనం ఇది చేస్తే బాగుండు. కొంతమంది రూలింగ్లో ఉన్నారు సార్, కొంతమంది లేడీస్ రూలింగ్లో ఉన్నారు, కొంతమంది లేడీస్ అధీనంలో ఉన్న ఇల్లులు అది కాపురాలు అంటారు కదా సార్, కొంతమంది వాళ్ళ పర్యవేక్షణలో ఉన్నాయి. అది చాలా మంచి పద్ధతి. పెద్దవాళ్ళు చెప్పినట్టు లేడీస్ వ్యవహారంలో కొంచెం ఇల్లు బాగానే ఉంటాయి, అనవసరపు ఖర్చులు తగ్గుతాయి, తొందరగా మనం డెవలప్ అవ్వచ్చు, మనం ముందుకెళ్ళొచ్చు అని కొంతమంది ఇళ్ళల్లో మాత్రం ఉంది. వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తారు, వాళ్ళు చెప్పిన మాట ప్రకారం కొంతమంది జరుగుతున్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ఇళ్లలో వాళ్ళు భయపడతారు సార్. ఎందుకంటే ఈ రోజు మనం గొంతెత్తి మాట్లాడితే రేపు మనకున్న రెస్పెక్ట్ ఇంట్లో ఉంటుందా లేదా, మనకి ఇప్పుడు ఈ గౌరవం ఇంట్లో ఉంటుంది, గౌరవం అనుకుంటారు వాళ్ళు. అణచివేతాన్ని మన పెద్ద పెద్ద మాట్లాడదు, కానీ వాళ్ళు ఉన్న ప్రెసెంట్ ఈ రోజున సిచ్యువేషన్ మనం నోరెత్తి ఏమండి తప్పు, ఇలా వెళ్తే తప్పు, ఇలా వద్దు, ఇలా చేద్దాం అన్నప్పుడు సక్సెస్ అయింది అనుకోండి, వాళ్ళు ఇంకొక అవకాశం ఇచ్చడానికి అవకాశం ఉంది. ఇన్ కేసుగా ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళని అక్కడే ఆపేస్తారు. రేపటి రోజున వాళ్ళ మాటకి వాల్యూ ఉండదు. అందువల్ల ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఆ లేడీస్ సైలెంట్ అయిపోయి కూడా చాలా మంది ఉన్నారు సార్. కొంతమంది సొసైటీ మీద ఈ సోషల్ మీడియా ప్రభావం ఎలా ఉంటుంది సార్? ఇది మంచి క్వశ్చన్ సార్. ఇది ఇప్పుడు మనం అనుకున్నాం కాబట్టి ముందు నుంచే ఫోన్లు వీళ్ళ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఫోన్లలో పరిచయాలు ఎక్కువ సార్. ఫోన్ పరిచయాలు ఎక్కువ సార్ బయట పరిచయాల కంటే. ఒక ఫోన్ ఓపెన్ చేస్తే ఈ పిల్లలు ఇంటర్ డిగ్రీ పిల్లల నుంచి అనుకున్నాం సార్, వీళ్ళు పెట్టుకునే పేర్లు ఇన్స్టాగ్రామ్ నుంచి అనుకుందాం, వీళ్ళు పెట్టుకునే పేర్లు వాళ్ళు ఉండవు. ఒకడేమో డెవిల్ అంటాడు, ఒకడేమో బ్లాక్ చైన్ అంటాడు, ఒకడేమో కోబ్రా అంటాడు. ఆడ పేరు ఏందో అడుగు కూడా తెలియదు. వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఆడిని పిలుద్దామంటే ఆడ పేరు ఏందో తెలియదు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు రీల్స్ పిచ్చి, రీచ్ కోసం ఎక్కువగా వాళ్ళు తెలియాలి, ప్రమోషన్స్ డబ్బులు వస్తాయేమో అనే ఊహలో, అనే అపోహలో ప్రాంక్ వీడియోలు చేయడం. దీనికి మెయిన్ రీజన్ సార్, ప్రాంక్ వీడియోలు పబ్లిక్ డిస్టర్బ్ చేయకూడదు సార్. ఈ ప్రాంక్ వీడియోస్ చేసుకుంటే పబ్లిక్ సఫర్ అవుతున్నారు సార్. చాలా మంది ఈ మధ్య రీసెంట్గా ఒక బస్ దగ్గర అక్కడికి వెళ్ళి ఒక బస్ డ్రైవర్తో తమాషా పడడం, ట్రైన్ వెళ్ళిపోతా ఉంటే ట్రైన్ కింద పడుకోవడం. మనం చూస్తున్నాం ఎంత డేంజరస్ స్టంట్స్ సార్ అవి. ఇవన్నీ వీళ్ళ నుంచే సార్. వాడెవడో ఫేమస్ అయ్యాడంట, డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నాడంట, ఒకడేమో బండిని కాల్చేస్తాడు, ఒకడేమో క్యాష్ విసిరేస్తాడు, ఇంకొకడేమో అది ట్రెజర్ హంట్ ఏదో అంటారు సార్ దాన్ని. కొన్ని దగ్గర క్యాష్ పెట్టేసి వాళ్ళ ఫాలోవర్స్ చెప్పేస్తాడు, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఆ క్యాష్ని తీసుకుంటే వాళ్ళకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఎక్కువ లైక్స్ వస్తాయి, వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అదే పిచ్చిలో వీడు ఎక్కువ సబ్స్క్రైబర్స్ రావడం, ఎక్కువ మంది ఫాలోవర్స్ పెంచుకోవడం మోజులో ఈ ప్రాంక్ వెనకాల పడడం, ఈ పిచ్చి పిచ్చి రీల్స్ అనేవి చేయడం. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కెరీర్ మీద ఫోకస్ తగ్గిపోతుంది. ఓన్లీ ఫోకస్ అంతా దీని మీదే ఉంటుంది సార్ వాళ్ళకి. ఇది చేస్తేనే దీంట్లో కూడా లైఫ్ ఉందేమో, కానీ ఇది చివరికి ఎలా వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ కూడా కొంతమంది అంటే వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి రీసెంట్గా ప్రిజం పబ్ అని ఒక పబ్ ఉంది సార్ జూబ్లీ హిల్స్లో. కల్పిక అనే ఒక కల్పిక నేమ్ వద్దు, వేరే యాక్టర్స్ ఉన్నారు. రీసెంట్గా అక్కడ పబ్లో పార్టీ జరిగితే వాళ్ళ నేమ్ ఫేమ్ అవడానికి వాళ్ళు చాలా రోజుల నుంచి యాక్టింగ్లో సైలెంట్గానే ఉన్నారు. ఎక్కువగా యాక్టివ్ అవ్వడానికి పబ్ మీద దాడి చేశారు. పబ్ వాళ్ళు యజమాని మా మీద దాడి చేశారు అని ఒక ఫేక్ వీడియో క్రియేట్ చేశారు సార్ వాళ్ళు. కట్ చేస్తే అక్కడ తెలిసింది ఏంటి, యాజమాన్యంలో సంబంధం లేదు, అక్కడ వచ్చిన వాళ్ళందరూ బయట నుంచి వచ్చిన వాళ్ళు, 2 పోలీసులు ఉన్నారు, ఏమైనా చేస్తా అని ఫుల్ డ్రంక్ పబ్లంటే తాగేస్తున్నారు, పార్టీలో బర్త్డే పార్టీలు తాగేస్తున్నారు, ఏమైనా చేయొచ్చు, ఏం చేస్తే మనం ఎక్కువ ఫేమస్ అవుతాం. ఆ పిచ్చిలో వాళ్ళ మీద దాడి చేసినట్టు ఒక వీడియో క్రియేట్ చేసి పబ్లిక్లోకి వదిలేశారు. చూసిన వాళ్ళంతా అయ్యో ఇదేంది, ఇది వీళ్ళు దాడి చేశారా అనే మన అటెన్షన్ కోసం ఈ స్టంట్స్ అన్ని. దీనికంతా కారణం సోషల్ మీడియానే. మంచిగా ఎక్కడైనా ఏదైనా మంచి విషయాలు జరుగుతున్నాయి, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయి, పొలిటికల్గా పలానా లీడర్, మన ఉదాహరణ తీసుకుంటే నాయుడు గారు ఇక్కడ పలానా కంపెనీస్ పెడుతున్నారు, అక్కడ తెస్తున్నారు, ఇవి తెలుసుకోవడానికి కొంతమందికి మాత్రమే ఉపయోగం. వాళ్ళ దగ్గర కంపెనీస్ వస్తున్నాయి,
ఆపర్చునిటీస్ వస్తుంది, లేకపోతే పలానా విషయం పలానా దగ్గర జరిగింది, ఇవి తెలుసుకోవడానికి కొంతమంది ఉపయోగిస్తున్నారు. వెకిలి వేష్టాలు, పిచ్చి పిచ్చి చేష్టలు, ప్రాంకులు, ఇవి మోస్ట్ ఆఫ్ ఎక్కువ వీటి చుట్టూ తిరుగుతుంది సోషల్ మీడియా. ఇవి తక్కువ, చాలా తక్కువ. ఎవరో చదువుకున్న వాళ్ళు కొంతమంది ఓపెన్ చేసి ట్విట్టర్ అయినా యూట్యూబ్ అయినా అక్కడ ఏం జరిగింది, వాళ్ళు ఏం మాట్లాడారు, అక్కడ మనకి ఏదైనా ఉపయోగం ఉందా, అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. న్యూస్ పేపర్ తర్వాత ఇప్పుడు న్యూస్ పేపర్ తగ్గినాయి కాబట్టి సోషల్ మీడియా మీద ఎక్కువ మంది డిపెండ్ అయ్యారు. ఏం జరుగుతుంది, డిజిటల్ మీడియా అంటారు కదా సార్, అది సోషల్ మీడియాలోకే వస్తుంది. అది కూడా దాంతోపాటు కొంతమంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు తక్కువ మంది, ఇట్లా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడే వాళ్ళు ఎక్కువ మంది. ఎమోషనల్ మీద నీ కళ్ళ ముందు కానీ ఇలాంటి నీకు తెలిసిన విషయం కానీ ఏదన్నా జరిగి ఉంటేనే ఇంత అనుభవపూర్వకంగా వస్తావు, అలాంటిది ఏదైనా జరిగిందా? ఇన్ఫ్లుయెన్స్ చేసింది కానీ కదా సార్, పేరెంట్స్ చాలా మంది మనం ఇప్పుడు ఎక్కువ పేరెంట్స్ని టచ్ చేశాం కదా సార్. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే చిన్న వయసులో సూసైడ్ చేసుకోవడం సార్. చాలామంది చదువులో ఫెయిల్ అయ్యి, ముఖ్యంగా ప్రేమలో ఫెయిల్ అయినప్పుడు ఆ అబ్బాయి ఒకటి అమ్మాయి మీద దాడి చేస్తున్నాడు, యాసిడ్ పోస్తున్నాడు, లేదా కత్తులతో పొడుస్తున్నాడు, లేదా అతన్ని మర్చిపోలేక ఇతను డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఇతను చనిపోవడం. ఒక్క నిమిషం కూడా పేరెంట్స్ గుర్తు రావట్లేదు. ఆ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నాం, మేమేం చేసాం, మేము పెంచడం తప్పు, కనడం తప్పు అని అనుకోవాలా? వాళ్ళు ఏం చేయలేదు కదా సార్. వాళ్ళు ఎందుకు సార్ వాళ్ళు ఏడిపించాలి? లవ్లో ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు బతకాలి కదా. వాళ్ళు పుట్టినారు వాళ్ళ కోసం, వాళ్ళు పెంచినారు. వాళ్ళని కట్ చేస్తే ఎవరు అమ్మాయి ఏదో అనిందంట, ఇక్కడ అబ్బాయి చనిపోయి ఉంటాడు. చదువు ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ అయినట్టు కాదు. ఎంతోమంది చదువు లేకుండా బతుకుతున్నారు, మార్కులు తక్కువ వచ్చినా బతుకుతున్నారు. ఇంకేదో ఏ విషయంలో ఫెయిల్ అయినా దానికి ఆల్టర్నేటివ్ ఉంది. చావడం మార్గం కాదని అందరూ చెప్తారు, మనం అదే చెప్తాం, మార్గం కాదు. ప్రేమించినాడు, ఫెయిల్ అయినారు. ప్రేమ అంటే అర్థం చేసుకోవడం, మొత్తం అర్థం చేసుకోలేదు, వదిలేశారు. టైం పాస్ లవ్ చాలా మంది ఉంటారు సార్. వాళ్ళు ఎందుకు లవ్ చేస్తున్నారు వాళ్ళకే తెలియదు. అది కంటిన్యూ అయిన కొద్దీ బేస్మెంట్ స్ట్రాంగ్ అయిపోతుంది. మధ్యలో అమ్మాయి బయటకు వెళ్ళిపోగానే వీడు సూసైడ్ కమిట్ అవుతాడు, లేదా తనను చంపాలని కమిట్ అవుతాడు. చాలా తక్కువ మంది అండర్స్టాండింగ్ మీద పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యి లైఫ్ కొనసాగిస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఎక్కువ మోస్ట్ ఆఫ్ అట్రాక్షన్ మీద లవ్ స్టార్ట్ అయ్యి ఎందుకు ప్రేమిస్తున్నారో తెలియదు. వీళ్ళు మూవ్ అవ్వలేనని కూడా తెలుసు. మనం లవ్ చేసుకున్నా ఇంట్లో ఒప్పుకోరు, ఎవరు బతకాలని తెలిసినా కూడా టైం పాస్ మనం టైం పాస్ చేయకపోయినా టైం పాస్ అయిపోతుంది. మనం ఎవరు ఎగ్జామ్ రాయబుల్ దాన్ని పాస్ చేయడానికి మనం సైలెంట్గా ఉన్నా టైం పాస్ అయిపోతుంది. టైం పాస్కి ఇట్లా లైఫ్ని ఇది చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? థ్యాంక్ యూ సార్, మీ టైం నన్ను పిలిచిన దానికి. నేను చాలా దగ్గర చూస్తున్నాను సార్, చాలామంది ఒక ఛానల్ మీ దగ్గర ఉన్నప్పుడు దాన్ని ఏదైనా ప్రమోషనల్ వీడియో కోసం లేదా ఏదైనా వ్యక్తుల కోసం, సంస్థల కోసం ఉపయోగిస్తూ ఉంటారు. బట్ మీరు ఈ సామాజిక స్పృహ కోసం కాస్త మీ వంతుగా మీరు దీన్ని ఇలాంటి ఈవెంట్లు, ఇలాంటి ప్రోగ్రామ్ నలుగురు దగ్గర వాళ్ళ కామన్ మ్యాన్ ఏ స్టేటస్ లేకుండా, ఏ రెప్యుటేషన్ లేకుండా ఉన్న నాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మీ అనుభవాలు చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ప్రజలు చూసిన కాస్తంత చూసిన దానివల్ల ఎంతో కొంత మార్పు వస్తుందని మీరు గ్రహించరు. చాలామంది ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు, పబ్లిక్ ఈ ఉన్నవాళ్ళు, జర్నలిజం కావచ్చు, ఇలా న్యూస్ ఛానల్ ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ అనుకూలత వాళ్ళ కోసం ఉపయోగించుకోవడానికి ఫైనాన్షియల్గా కావచ్చు, డబ్బుల పరంగా కావచ్చు, స్టేటస్ విధంగా కావచ్చు ఉపయోగిస్తున్నారు. కానీ మీలా చాలా తక్కువ మంది ఉన్నారు సార్. అది చాలా గొప్ప విషయం. మీరు దీన్ని ఇలాగే కంటిన్యూ చేయండి సార్. ఖచ్చితంగా మీరు అనుకున్న మార్పు ఒక రోజుకి వస్తుంది సార్. అది ఖచ్చితంగా.